హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా, గులాబీలు అయిపోయాయి కదా. ఇప్పుడు మనం శుభ్రం కట్ చేసుకుందామండి. ఆల్రెడీ కట్ చేసాను, ఇగోటి చూసారా ఎన్ని కట్ చేశాను. ఇవి ఆకులు కూడా ముడిసిపోయినట్టు అయిపోయి మొత్తం కట్ చేసుకోవాలి. బాగా చిగురు వస్తుంది మనకి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం ఆకులు కలర్ అయితే మంచి కలర్ అండి. ఇది చూసారు కదా, ఇంకోటి ఆల్రెడీ తెంపాను. కొమ్మలు కట్ చేసి పడేసాను ఆల్రెడీ. వీడియో తీస్తాను అనుకోని మర్చిపోయి గబగబగా కట్ చేసానండి. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఈ ఆకులన్నీ తీసుకొని చివర్లన్నీ కొంచెం కట్ చేసుకున్నాం అంటే చూసారా, దీనికి ముళ్ళులు ఎక్కువ ఉంటాయండి. ఆకుకు కూడా ముళ్ళులేనే, మనం పట్టుకోలేము. ఈ మధ్యని పాపం ఇట్లా పట్టించుకోలేదండి గులాబీ మొక్కలకి, అందుకే ఇలాగ అయిపోయి. కానీ పువ్వులు మాత్రం విరగబూసాయి. పట్టించుకోకపోయినా సరే మనం ఆల్రెడీ ఎప్పటికప్పుడే ఇస్తూ ఉండేవాళ్ళం కదా, దానివల్ల ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసుకొని పువ్వులు ఆకులు అన్నీ తీసి మనం దీనికి ఎరువులు వేద్దామండి. చూసారు కదా, మొత్తం ఈ ఆకులన్నీ తీయాలి. ఒక్క ఆకు కూడా ఉంచకూడదు, చిగురు మాత్రమే ఉంచుకోవాలి. చిగురు ఉంచుకొని తగినవన్నీ తీసేయాలి. ఈ పువ్వులు మొత్తం అన్నీ తీసేస్తానండి. ఇగోటి ఇక్కడ కట్ చేస్తాను చూసారా, పువ్వు ఇక్కడికి ఉందా, ఇలా కట్ చేస్తే అన్నీ అలాగే కట్ చేస్తాను చూసారా. ఇగో చూసారా, పువ్వుతో పాటు కొమ్మతో పాటు పువ్వు 4-5 ఆకులతో కట్ చేస్తాను. మళ్ళీ మనకు వస్తాయండి, చిగురులు వచ్చేస్తాయి దజ్జాగా. ఇలా కట్ చేసుకుంటే మనకి బాగా గ్రోత్ కూడా బాగుంటుంది. ఈ ఆకులన్నీ జాగ్రత్త సిజర్తోనే ఇవన్నీ తీయాలండి, లేకపోతే మనకి ముళ్ళులు గుచ్చేస్తాయి. ఆకులకు కూడా ముళ్ళులు ఉంటాయి ఈ చెట్టుకి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసి శుభ్రం చేసి దీనికి చుట్టూ గొప్పు తవ్వేసి ఎరువులు ఇచ్చాము. గెత్తం గట్ట ఎరువులు ఇచ్చామంటేనండి ఇంకా ఎరగబోస్తుంది, గుత్తులు వచ్చేస్తాయి. మొత్తం అన్నీ వేసి మొత్తం ఆకులన్నీ తీసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ఎరువులు ఇవన్నీ ఇప్పుడు ఎండగా ఉంది, ఇప్పుడు వేయను, సాయంత్రం వేస్తాను. సాయంత్రం మళ్ళీ వీడియో తీసి మళ్ళీ మీకు పెడతాను. మొత్తం ఇలా కట్ చేసేయాలి. సరే అయితే చూసారా, మొత్తం ఆకంతా ఇలా తీసుకోవాలండి. ఆకులు తీసి కొమ్మలన్నీ కట్ చేసాను చూడండి. మొత్తం గులాబీ చెట్లన్నీ కట్ చేస్తాం అలాగని. చూసారు కదా, మొత్తం కట్ చేసుకొని ఆకులన్నీ తీసి ఇప్పుడు మనం వీటికి ఎరువులు ఇద్దాము. చూడండి, మొత్తం అన్నీ కట్ చేసాను, ఆకులన్నీ తీసాను. ఇవి చూడండి గుత్తులు ఎలా వచ్చాయో, కనిపిస్తుందా? మొగ్గలు పువ్వులు అన్నీ ఉన్నాయి, ఆకులు మాత్రం తీసాను. చూసారా, రెడ్ కలర్. పింక్. ఇప్పుడు మనం వీటికి ఎరువులు ఇచ్చుకుందాం. చాలా సింపులేనండి. ఇగోటి ఇవి ఆవుగెత్తం, ఇది గొర్రెగెత్తం కలిపి ఉన్నది. ఇది చూసారు కదా, ఇందులో మనం వేపపిండి కలుపుకొని ఇచ్చుకుందాం. ఇందులో వేపపిండి కలుపుదామండి. ఇంకోటి వేపపిండి మొత్తం గులాబీ మొక్కలన్నిటికీ వేసుకుందాం. అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను వేపపిండి. శుభ్రం మిక్స్ చేసుకొని గుప్పుడు వేసి ఇచ్చుకుంటే చాలండి. ఇలాగా
చాలా మళ్ళీ పువ్వులు పూసినప్పుడు మీకే చూపిస్తాను ఎంత బాగా పూస్తాయో. ఆల్రెడీ పువ్వు ఉన్నది, ఇలాగా కొంచెం కొంచెం ఇచ్చుకుందాం అన్ని గులాబీ మొక్కల కింద. చూసారా ఎల్లో ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నదో. ఇగో దీనికి కూడా ఇచ్చుకుందాం. అన్ని మొక్కలకి మేము ఇగో దీనికి ఒక్కదానికే తీయలేదండి, మొత్తం ఎక్కువ ముళ్ళులు చూసారు ఎంత షార్ప్గా ఉన్నాయో. నేను మొత్తం చెయ్యి అంతా ముళ్ళులు గుచ్చిపోయి, అయినా సరే ఇవన్నీ తీసాను కానీ అది ఒక్కటి ఉండిపోయిందండి. ఇది కొంచెం ఆ గడ్డంతా తీయాలి, గడ్డంతా తీసి దానికి అప్పుడు ఎరువులు ఇద్దాము. అంతవరకు వీటికే ఇచ్చుకుందాం. చూసారా గులాబీలు ఎంత బాగున్నాయో. ఎల్లో కలర్ ఎప్పుడు గుత్తు గుత్తులే వస్తుందండి. ఇది అన్ని గులాబీ మొక్కలకి ఇచ్చుకుందాం. దీనికి ఏకం ఏర్లే కనిపిస్తున్నాయి. ఇది చూసారా రెడ్ కలర్, ఇది మొత్తం తీస్తాం ఆకు. రెడ్ అది పింక్, దానికి వేసాను. ఇది రెడ్డే. ఈ రెడ్ దీనిది కొమ్మ తెచ్చి పెడితే ఇందులోనే లెగిసింది. ఇది ఒక రకం రెడ్ అండి, హార్ట్ టైప్ పోస్తుంది అది రెడ్. చూసారు కదా ఇది పింక్, ఎల్లో వస్తుంది ఫస్ట్, తర్వాత పింక్ వస్తుంది. ఫస్ట్ ఎల్లో, తర్వాత పింక్. చూసారా ఇది చూడండి ఆనియన్స్ ఫ్లవర్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా కదా మరిన్ని వీడియోలు పెడతాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.